నమస్తే, వెల్కమ్ టు యోయో టీవీ. సో ప్రస్తుతం మనం ఖైరతాబాద్ మహాగణపతి దగ్గరికి అయితే వచ్చాము. సో ఈసారి గణనాథుడు మనకైతే శ్రీ పంచముఖ మహాశక్తి గణపతికి అయితే మనకు దర్శనం ఇవ్వబోతున్నారు. సో ఎప్పుడు లేని విధంగా మన భారతదేశంలోనే ఎక్కడ చూడనంత పెద్దగా 70 అడుగుల్లో అయితే గణనాథుడు అయితే మనకు దర్శనం ఇవ్వబోతున్నారు. సో ఈసారి 70 సంవత్సరాలు పూర్తి చేసుకొని కూడా 70 అడుగుల ప్రత్యేకతతో ఈసారి సప్తముఖ మహాగణపతికి అయితే మనకు దర్శనం ఇవ్వబోతున్నారు. సో చూసుకోవచ్చు, ఆ విగ్రహాన్ని చూస్తుంటేనే ఎంతో ముచ్చటేస్తుంది. అంటే ఒక వినాయక చవితి అనగానే మన తెలుగు రాష్ట్రాల్లో ఒక పండగ వాతావరణం అయితే నెలకొంటా ఉంది. సో ఈసారి ఖైరతాబాద్ స్పెషాలిటీ ఏంటంటే అటు రైట్ సైడ్ కింద భాగంలో కూడా ఏదైతే మన కింద సైడ్ రైట్ సైడ్ భాగంలో అయితే శ్రీ బాలరాముడు మనకు ఇక్కడ దర్శనం ఇవ్వబోతున్నారు. ఎవరైతే అయోధ్య వెళ్ళి చూడని వాళ్ళు కూడా ఇక్కడ చూసి దర్శనం తీసుకోవచ్చు. సో ఇటు లెఫ్ట్ సైడ్ లో కూడా రాహు కేతువుల విగ్రహాలు అయితే మనకు ఈసారి దర్శనం ఇవ్వబోతున్నారు. అదే పక్క చూసుకుంటే రైట్ సైడ్ లో కూడా శివపార్వతుల కళ్యాణ మండపం కూడా మనకు ఈసారి దర్శనం ఇవ్వబోతున్నారు. సో అదే విధంగా అటు కుడి భాగంలో కూడా శ్రీ సీతారాముల కళ్యాణం కూడా మనకి ఈసారి దర్శనం ఇవ్వబోతున్నారు. సో ఇక్కడ భక్తులు కూడా భారీ ఎత్తున అయితే తరలి రావడం అయితే జరిగింది. సో భక్తులు కూడా కొంచెం అప్రమత్తంగా ఉండాలి, ఎందుకంటే ఇంత భారీ జనాలలో కూడా కొంచెం జాగ్రత్తలు చూసుకోవాలి. పిల్లలు తప్పిపోతూ ఉంటారు, అదేవిధంగా దొంగలు కూడా ఉంటారు. ఇక్కడ కొంచెం జాగ్రత్తగా ఉండాలని చెప్పేసి కూడా భక్తులకు విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. సో వచ్చిన భక్తులు కూడా మహాగణపతి దర్శనం తీసుకొని జాగ్రత్తగా ఇంటికి వెళ్ళాలని చెప్పేసి కోరుకుంటున్నాం. సో ఇక్కడ భక్తులు కూడా చాలా మంది వచ్చారు. ఒకసారి భక్తుల అభిప్రాయాలు కూడా తెలుసుకునే ప్రయత్నం చెప్తే వాళ్ళతో మాట్లాడి వాళ్ళకి ఎలా అనిపిస్తుంది అని కూడా తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. సో ఏం పేరు? రేవతి. ఎక్కడ నుండి వచ్చారు? కాళీ మందిర్. లేదు, ఎవ్రీ టైం వస్తాం. సో ఎట్లా అనిపిస్తుంది మరి మన హైదరాబాద్ లో లోకల్లో ఇంత మహాగణపతి ఇక్కడ పెడతా ఉంటారు కదా, సో ఎట్లా అనిపిస్తుంది? మంచిగా అనిపిస్తుంది. మస్తు మంచిగా ఉంది. మంచిగానే ఉన్నాయి, ఫార్ బెటర్ దెన్ మచ్ బిఫోర్. ఇప్పుడు మంచిగానే ఉన్నాయి. ఇంకా ఈ విగ్రహం కూడా చాలా మంచిగా ఉంది. ఏర్పాట్లన్నీ మంచిగా చాలా మంచిగా నచ్చాయి. ఈసారి నచ్చాయి. ఎవ్రీ ఇయర్ వస్తున్నాయి. సో ఈసారి 70 అడుగుల ఎత్తులో మహాగణపతి ఎక్కడ చూడలేదు మనం ఇంతవరకు అయితే. సో ఎట్లా అనిపిస్తుంది? బాగా అనిపిస్తుంది. నచ్చింది కూడా. విగ్రహం డెకరేషన్ మొత్తం కళాకారి మొత్తం మంచిగానే చేశారు. ఎక్కడెక్కడ నుండి వచ్చారు మీరు? మేము పురాణపూల్ నుంచి వచ్చాం, లోకల్ సిటీ. మా ఫ్రెండ్స్ పాటు వచ్చినాం. కాలేజ్ కంప్లీట్ చేసి కాలేజ్ వెళ్ళి వచ్చాం. ఏం కోరుకున్నారు మరి గణేష్? అందరూ పాస్ అవ్వాలంటే కోరుకుంటాం కదా, ఆఫ్ కోర్స్. అందరు పాస్ అవ్వాలి ఉండాలి, అందరూ మంచిగా ఉండాలి, అందరూ పాస్ అవ్వాలి అని. వైష్ణవి. మంచిగా అనిపిస్తుంది. ఏర్పాట్లన్నీ బాగానే ఉన్నాయా? బాగానే ఉన్నాయి. అదే అందరు అంటే ఎగ్జామ్ లో ఎవరెవరైతే ఏం కోరుకుంటున్నారో అది వాళ్ళకి నెరవేరాలని కోరుకుంటున్నాను. దర్శనం అయిపోయిందా? లేదు, ఇప్పుడే వచ్చాం, జస్ట్ ఇప్పుడే. అంటే ఎవ్రీ ఇయర్ వస్తూనే ఉంటాం ఇక్కడ. ఎవ్రీ ఇయర్ ఇక్కడికి వస్తే చాలా హ్యాపీగా అనిపిస్తుంది ఎప్పుడు. అంటే ఇక్కడ చాలా రష్ ఉంటుంది, కానీ ఒక వేలో వెళ్ళాలి, ఇంకా జాగ్రత్తగా ఉండాలి. సో చూసారు కదా, సో భక్తులు అయితే చాలా ఆనందం వ్యక్తం చేస్తున్నారు. సో ఈ గణపతిని దర్శనం చేసుకోవడం మాకు చాలా అదృష్టం అని చెప్పేసి కూడా భావిస్తున్నారు. సో చెప్పండి అమ్మా, ఏదో చెప్తున్నారు. అంటే మాకు చాలా మంచిగా అనిపిస్తుంది. అంటే మేము హైదరాబాద్ లో ఉన్నాం, ఇంత పెద్ద వినాయకుడు మా హైదరాబాద్ లో ఉండడం అండ్ ఎక్కడెక్కడ నుంచో ఈ హైదరాబాద్ కి రావడం చూడడం, లైక్ వి ఫీల్ ప్రౌడ్ అనమాట. వీఆర్ హైదరాబాద్, మా దగ్గర ఇంత పెద్ద గణేశుడు అండ్ ఎవ్రీ ఇయర్ ఒక పెద్ద లైక్ వెరైటీ యూనిక్ గా పెడతారు అండ్ లైక్ వి ఫీల్ బెటర్ అనమాట కి మా హైదరాబాద్ లో ఇంత పెద్ద వినాయకుడు పెడతారు అండ్ ప్రజలు ఎక్కడెక్కడ నుంచో వస్తారు. అండ్ ఫర్ మెయిన్ ఈసారి అయోధ్య రాముడిని కూడా పెట్టారు అండ్ చాలా 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 బాగుంది చూడడానికి. వి ఫెల్ట్ వెరీ హ్యాపీ ఫర్ దిస్. హైదరాబాద్ సిటిజన్ మేము చాలా ప్రౌడ్ ఫీల్ అవుతున్నాం.
సో రైట్, చూసారు కదా ఇక్కడ భక్తులు అయితే చెప్పిన మాటలు. ఇక్కడ గణనాథుని దర్శనం చేసుకోవడం అంటే చాలా సంతోషంగా ఉంది. సో ఎప్పుడు చూడని విధంగా ఈసారి 70 అడుగుల గణపతిని కూడా మేము దర్శనం చేసుకోవడం మాకు అదృష్టంగా ఇలా భావిస్తున్నాం అని చెప్పేసి అంటా ఉన్నారు. సో ఇక్కడ స్థానిక పోలీస్ బలగాలు కూడా దీనికి సంబంధించిన జాగ్రత్తలు కూడా తీసుకున్నారు. సో ఈరోజు 3వ రోజు నవరాత్రుల్లో భాగంగా ఈరోజు 3వ రోజు కూడా గణపతి ఉత్సవాలు అయితే జరుగుతా ఉన్నాయి. సో భారీ ఎత్తున అయితే పబ్లిక్ రావడం జరుగుతుంది. భక్తులు చాలా మంది అయితే వస్తున్నారు. సో వచ్చే భక్తులకు కూడా ఇక్కడ సిబ్బంది కూడా ఏం చెప్తున్నారంటే ఏదైనా తిని రండి, ఎందుకంటే ఇక్కడ చాలా టైం పడుతుంది దర్శనం తీసుకోవడానికి. అదేవిధంగా జేబు దొంగలు కూడా ఉన్నారు. సో చిన్నపిల్లల విషయంలో కూడా జాగ్రత్త తీసుకోవాలని చెప్పి కూడా ఇక్కడ సిబ్బంది చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. సో కెమెరా పర్సన్ కర్ణాకర్తో నవీన్, యోయో టీవీ, హైదరాబాద్.